నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలోని వార్తల రంగులు తీసే కార్యక్రమం. ఏ పూటక వేషం అనేది పగటి వేషం గురించి మాట్లాడేవారు. ఎన్నికలు రాగానే పగటి వేషాలు నడుస్తుంటాయి. ఏ ఓటుకా వేషం, వృద్ధుల ఓటుకు వృద్ధుల వేషం, స్త్రీల ఓట్లకు స్త్రీల వేషం, యువకుల ఓటుకు పడుచు వేషం. అసలే రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి చాలా వయోభేదం ఉంటుంది. కానీ ఆయన్ని మరింత వృద్ధుని చేయాలంటే రాహుల్ గాంధీ చక్కటి జీన్ ప్యాంటు టీషర్టు వేసుకొస్తే సరిపోతుంది. అదే పని చేసి చెన్నైలో మహిళా ఓట్లని, మరి ముఖ్యంగా యువకుల ఓట్లని అడగడానికి ఆయన ప్రయత్నం చేశారు. సో ఆ ముచ్చట ఇవాళ చూడొచ్చు. దీంతో పాటుగా ఎన్నికలకు సంబంధించి టికెట్లు ఫైనలైజేషన్ చేసేటువంటి కార్యక్రమం కూడా నడుస్తుంది. అట్లాగే మసూద్ అజార్ని పూర్తిగా నిషేధించడానికి చైనా తటపటాయిస్తున్నటువంటి వైనాన్ని కూడా జాతీయ పత్రికలు జారీ చేశాయి. సో ఇప్పుడు వివిధ వార్తలు ఆయా పత్రికల్లో వచ్చినటువంటి నేపథ్యం, అందులో ముఖ్యంగా కీలకమైన ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ తర్వాతే టీఆర్ఎస్ జాబితా, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన. ముందు కాంగ్రెస్ వాళ్ళని ఎవరెవరిని ప్రవేశపెడతారో చూద్దాం, తర్వాతనే మనం జాబితా తయారు చేద్దామంటూ ఒక వార్తని క్యారీ చేస్తూ సబితా ఇంద్రారెడ్డి తన తనయుడితో నేరుగా టీఆర్ఎస్లో చేరడం అనేది అఫీషియల్ అయింది నిన్నటితో. దానికి సంబంధించినటువంటి వార్తను ప్రామినెంట్గా క్యారీ చేశారు. అట్లాగే తెరపైకి కొత్త పేర్లు. మల్కాజ్గిరి నుంచి రేవంత్, మహబూబాబాద్కు సీతక్క అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. సో ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా యుద్ధం చేయడానికి కాంగ్రెస్ ముందుకు వస్తోంది. సో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీకి జైలే, ఆయన జీవితం అంతే అబద్ధాల పుట్ట, యూబీఏ అధికారంలోకి రావడం తథ్యమనేటువంటి రాహుల్ గాంధీ వార్తని ప్రామినెంట్గా క్యారీ చేశారు. ఇక సిట్టింగ్ ఎంపీలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి చేసేటువంటి 15-16 తేదీల్లో ఉండే అవకాశం ఉందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక వెల్లడిస్తూనే త్వరలో ఏపీ ప్రజలకి కేసీఆర్ అప్పీల్ చేయనున్నారు అని కేటీఆర్ మెల్లగా చిన్న లీక్ ఇచ్చారు. అంటే రిటర్న్ గిఫ్ట్కి సంబంధించినటువంటి వివరాలు అందులో ఉంటాయని ఆశించవచ్చు. అట్లాగే కేసీఆర్తో సబిత భేటీ అని, దాదాపు కేసీఆర్ని కలవడంతో అన్ని విషయాలు తేటతెల్లమైనట్టుగా కనిపిస్తోంది. సాక్షి విషయానికి వచ్చేటప్పటికి కవితపై పోటీకి ఏ రాముడు వస్తాడు, నిజామాబాద్ బరిలో కోదండరామ్ లేదా గంగారాం అనేటువంటి అంశాన్ని సో కేసీఆర్ తనయ కవితకు సంబంధించినటువంటి వార్తని చాలా ప్రామినెంట్గా క్యారీ చేసింది. ఒక పక్కన ఆయన తనయుడి వార్తని 70 ఏళ్లలో ఏం ఉద్ధరించారని కేటీఆర్. సో మొత్తం కాసేపు సాక్షి అనేటువంటి టైటిల్ మన పక్కన పెడితే ఇది నమస్తే తెలంగాణ ఏమో అని అనుమానం కలిగే విధంగా దాదాపుగా సాక్షి కేసీఆర్కి అనుకూలమైనటువంటి వార్తల్ని ప్రామినెంట్గా క్యారీ చేసింది. కింద గులాబీ గుటికి సబిత అనేటువంటిది ఆల్మోస్ట్ టోటల్ టీఆర్ఎస్ పేపర్లో ఉంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటిగా ఢిల్లీని ససిద్దాం, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 100 మంది ఎంపీలతో కొత్త కూటమి. కొంచెం మార్చారు. ఎంచేతంటే ప్రతిరోజు కూడా సారు, కారు, సరకారు అని ఈ 3 మాటలు చుట్టూ తిరుగుతున్నటువంటి కేటీఆర్ ఇప్పుడు సారు, కారు, సరకారుతో పాటు 100 కూడా వచ్చిందంటే 100 సీట్లు మొత్తం సంపాదించి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల తరఫున చక్రం తిప్పబోతున్నారు నాన్నగారు అని కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని క్యారీ చేశారు. ఇక కింద బాబు బేజారు అని ప్రత్యేక హోదాపై టీడీపీకి ద్వంద్వ నిరసనలని లోపల ఇబ్బందులు పడుతున్నాడనేటువంటి వార్తను కూడా క్యారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఈనాడు దినపత్రిక తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు చాలా ప్రామినెంట్గా కనిపించాలి. సో అందులో భాగంగానే నేరాల్లో జగన్ జంత్రి అని, సో అక్రమాలకు పాల్పడడంలో గ్రాండ్ మాస్టర్, తప్పించుకోవడంలోనూ ఘనాపాటి అని మొత్తానికి ఆయన మీద సెటైర్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. దాంతోపాటుగా వంగవీటి రాధాకృష్ణను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని చంద్రబాబు నాయుడు ఇచ్చింది. దాంతో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే నేను కాపులకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీని అని చంద్రబాబు నాయుడు ఒక అంశం క్యారీ చేశారు. ఇక జనరల్గా వద్దంటే వెళతాను మంగళగిరికి అని ఒక పాట ఉంటుంది. వద్దన్నా వెళ్ళేట్టుగా ఉన్నారు లోకేష్. మంగళగిరి నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సో కాబట్టి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. విశేషమంటే జనసేన తొలి జాబితా, లోక్సభకు 4, అసెంబ్లీకి 32 మంది. సో మొదటి జాబితానే ఆయన చాలా ఫిగ్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళకి ఆలోచించుకోవాల్సిన సమయం ఉంది, ఆయనకు ఆలోచించుకునే పనే లేదు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళ పేర్లను ప్రకటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పవన వేగంతో ఆయన మొత్తం ఈ టికెట్లని ఇచ్చేస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. మహిళలకు 33 రిజర్వేషన్లు ఇస్తా అన్నటువంటి రాహుల్ గాంధీ వార్తను కూడా ఆంధ్రప్రదేశ్ సెషన్లో ప్రామినెంట్గా క్యారీ చేశాయి. ఇక ఆంధ్రజ్యోతికి వచ్చేటప్పటికి వైసీపీకి ఓటేస్తే మరణ శాసనమే అని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికను చాలా ప్రామినెంట్గా క్యారీ చేసింది.
ఇంకొకటి ఏంటంటే ఒక స్టింగ్ ఆపరేషన్ నడిచిందట. ఈ స్టింగ్ ఆపరేషన్లు జనరల్గా అవినీతికి సంబంధించి లేకపోతే వాటి గురించి జరుగుతుంటాయి. కానీ అనుబంధాల గురించినటువంటి స్టింగ్ ఆపరేషన్ అది టైమ్స్ నౌ చేసింది. ఏం అనుబంధం ఏంటంటే వైసీపీకి బీజేపీకి మధ్య అనుబంధం ఉంది తెలుసా, అండర్స్టాండింగ్ ఉంది తెలుసా. కావాలంటే చూడండి, ఈ మాటలని ఒక టేప్స్ని అవి రిలీజ్ చేసిందంటే దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ని, కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించి బీజేపీకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాన్ని ఉందని చెప్పడం కోసం తాపత్రయపడుతోంది. ఇక సర్వర్ డౌన్ అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓట్ల కష్టాల గురించి, కొత్త ఓట్లు నమోదు చేసుకోవడానికి వీలు ఉండట్లేదు, 2 రోజులు సర్వర్ డౌన్ ఉన్నది అనే అంశాన్ని సాక్షి బ్యానర్ చేసి ప్రయత్నం చేస్తుంది. ఇక వలసలు వద్దన్న కట్టలు తెంచుకొని మరీ వచ్చేస్తున్నారు ఎక్కడికి, వైసీపీలోకి అని చెప్పడం కోసం ఒక వార్తని ప్రామినెంట్గా క్యారీ చేసింది. సో ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తలు. అయితే జాతీయ దినపత్రికకు సంబంధించి హిందూ విషయానికి వచ్చినప్పటికీ చైనా ప్లేసెస్ హోల్డ్ ఆన్ లిస్టింగ్ అజార్ యాజ్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్. కాబట్టి ఉగ్రవాదిగా, అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడానికి చైనా సిద్ధంగా వచ్చి మధ్యలో దాన్ని నిలుపు చేసింది. అందుకు సాంకేతిక కారణాలు చూపిస్తుంది అనేటువంటి వార్తను క్యారీ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు వచ్చినప్పుడు ఇదే వార్తని, చైనా బ్లాక్స్ యుఎన్ ఎఫర్ట్ టు బ్యాన్ జైష్ చీఫ్ అజర్ ఫర్ 4th టైమ్. అంటే అసలు చైనా చేసినటువంటి అపరాధాల జాబితాను తడివింది. ఇంతవరకు జైష్ ఈ మహమ్మద్ అధినేత మసూద్ అజార్ని ప్రపంచపు ఉగ్రవాదిగా గుర్తింపజేయడానికి ఐక్యరాజ్య సమితి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి 4వసారి చైనా గండి కొట్టింది. అబ్జెక్ట్స్ టు మూవ్ an hour బిఫోర్ ఎండ్ ఆఫ్ డెడ్ లైన్. గడువు సమయం ముగియడానికి గంట ముందు కొర్రెపెట్టిందని చైనా యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టడానికి ప్రయత్నం చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియా. సో డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేటప్పటికి 33% కోటా ఫర్ ఉమెన్ రాగా. సో మళ్ళీ కొత్త రాగం తీశారు రాహుల్ గాంధీ. 33% కోటాని మరొకసారి గుర్తు చేసినట్టుగా ఇందులో వార్తలు కనిపిస్తున్నాయి. ఇక అక్కడ కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యంగ్యపూరితమైన వ్యాఖ్యను కూడా ప్రామినెంట్గా తీసుకుంది. మోడీ రాహుల్ టుగెదర్ ఆల్సో క్యాన్ ఫార్మ్ గవర్నమెంట్. మోడీ రాహుల్ ఇద్దరూ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. అంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధృవాలు రెండూ కలిసినా కూడా చేయలేరు, కానీ నాన్నగారు మాత్రం చేస్తారనే భావనలో కేటీఆర్ అన్నారు. ఆత్మవిశ్వాసం ఆ మాత్రం ఉండాల్సిందే. సో ఇది ఈవేళ దినపత్రికలో ఉన్న వార్తలు. ఇక కామెంట్ విషయానికి వచ్చేటప్పటికి, మహిళల కోట ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగిరారని, మహిళలకి రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారు కానీ ఉద్యోగ కల్పనలో 33% రిజర్వేషన్లు ఇస్తానని రాహుల్ గాంధీ మంచి టీషర్టు, జీన్ ప్యాంటు వేసుకుని విద్యార్థుల మధ్య తిరుగుతూ చెప్పారు. సో రాజకీయాలకే దిక్కు లేదు కానీ ఉద్యోగాలకు ఎలా ఇచ్చేస్తారు, ముందు ఉద్యోగాలకు ఇస్తారా? ఇక రాజకీయాల గురించి మర్చిపోవాల్సిందేనా? ఇప్పటికీ రాజకీయాల్లో మహిళలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి 23 ఏళ్ళు దాటిపోతుంది. 1996లో దీనికి శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఇప్పటివరకు అలాగే ఉంది. నిజానికి ఆకాశంలో ఆమె సగం, సో భూమి మీద ఆమె సగం అని మనం అనుకోవడమే తప్ప, సో ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యాల్లో మరి ముఖ్యంగా సభలలో, చట్టసభల్లో స్త్రీలకి సగం, కనీసం 50% సీట్లు కనిపించే పరిస్థితి ఎక్కడా లేదు. అంచేత దానికి సంబంధించి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా పోనీ ముందు 33% కనుక రిజర్వ్ చేస్తే మిగిలింది స్వతంత్రంగా కొంతమంది తమ సామర్థ్యాలతో కూడా పోటీ పెడతారు కాబట్టి 50% వరకు వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఈ 33% బిల్లుని తీసుకొచ్చారు. అయితే దాని తర్వాత ఈ 33% బిల్లును తీసుకొచ్చే పద్ధతిలోనే దోషాలు ఉన్నాయని కొన్ని ఆందోళనలు లేవనెత్తారు. అందులో వారి ఆందోళనలో నిజం ఉంది. అంటే అప్పట్లో ఏమనిపించారంటే 33%లో రిజర్వేషన్ బిల్లుల్ని సవరించండి అంటే వాళ్ళు వ్యతిరేకులుగా భావించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా మొండిగా తీసుకొచ్చిన వాళ్ళేమో తీసుకొద్దాం అనుకున్న వాళ్ళు అనుకూలుగా ఉండేట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఈ రెండూ తప్పే. 33% 80% తేవాలనుకున్న వాళ్ళు మహిళలకు అనుకూలురు కాదు, దాన్ని సరిదిద్దండి అనుకున్న వాళ్ళు వ్యతిరేకులు కాదు. ఎంచేతనంటే 33% ఇప్పుడున్న ప్రక్షాళన అలా ఇచ్చేస్తే చాలా సందర్భాల్లో రిజర్వేషన్స్ అంటే ఉమెన్కి రిజర్వ్ చేస్తే అంతవరకు కూడా తన భర్త కనుక పోటీ చేస్తూ ఉన్నట్టయితే ఆ స్థానం ఆయన భార్యకి ఇస్తాడంతే. కాబట్టి భర్త చాటు భార్యలు వస్తారు. ఈ భర్త చాటు భార్యలు రావడం వరకు ఓకే, కానీ మన దేశంలో కుల వ్యవస్థ ఉన్నది. సో కొన్ని కులాలు మాత్రమే రాజకీయాల్లో పెత్తనం చేస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఆ కులాలు ఈ సీట్లని తమ కులాలకు అనుకూలంగా రిజర్వ్ చేసుకుంటాయి. అంటే ఇప్పటికే
ఒకటి ఉంది. ఎంచేతంటే 10-15% ఉన్నటువంటి వారు 85-90% మంది ప్రజలను పరిపాలిస్తున్నారు. కాబట్టి 10-15% ఉన్నటువంటి కులాల చేతుల్లోకి మళ్ళీ దొడ్డిదావున ఒక 33% అదనంగా రిజర్వ్ చేసుకోవడానికి ఈ కోటా వచ్చిందనేటువంటి వాదన వచ్చింది. అయితే అప్పుడు వారు కోరింది ఏమిటి అంటే కోటా విదిన్ కోటా అని కోరారు. ముఖ్యంగా మండల్ పార్టీలు ఈ విధంగా కోరాయి, ములాయం సింగ్ యాదవ్ తదితరులు. మహిళలకు ఇచ్చే 33%లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మైనారిటీలకి వీళ్ళకి చోటు ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదిస్తున్నటువంటి షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అవి 15% ఎస్సీలకి, 7 పైన ఎస్టీలకి ఉన్నాయి. ఈ 22.5% కానీ 22% రిజర్వేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎంచేతంటే స్త్రీలకు కేటాయించే దాంట్లో వీళ్ళకి తిరిగి కోటా విధిని కోటా లేకపోతే అది కష్టం అవుతుందని మొత్తానికి కొన్ని మార్పులు చేర్పులతో బిల్లు కాస్త ముందుకొచ్చింది. ఆ ముందుకు వచ్చినటువంటి బిల్లుని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టకుండా కాస్త తెలివిగా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభ నిరంతర సభ కాబట్టి మళ్ళీ లోక్సభ ఆమోదించేంత వరకు కూడా బిల్లు క్షేమంగా ఉంటుంది. సో అదే లోక్సభ అయితే తరచూ రద్దు అవుతూ ఉంటుంది కాబట్టి ఆ లోక్సభలో ప్రవేశపెడితే బిల్లు మళ్ళీ లోక్సభతో పాటు గంగలో కలిసే అవకాశం ఉంటుంది. అంచేత బిల్లు సజీవంగానే ఉంది. దాన్ని ఆమోదింపజేయడానికి చిత్తశుద్ధి లేదు. పూర్తి మెజారిటీ సంపాదించాను అని అనుకున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు కూడా ఈ బిల్లుకు మోక్షం కలగజేయలేకపోయింది. అనేక సందర్భాలలో ఇతరులను ఇరుకను పెట్టి బిల్లును తీసుకొచ్చిన నేపథ్యం కూడా ఉంది. ఇటీవల కాలంలో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడంలో నరేంద్ర మోడీ చిట్ట ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఆయన సర్కారు బిల్లును ప్రవేశపెట్టి నో అనడానికి వీల్లేని అవకాశాన్ని కాంగ్రెస్కు కలుగజేసింది. దాంతో కాంగ్రెస్ కానీ ఇతర విపక్షాలు కానీ బిల్లుకు సహకరించాల్సి వచ్చింది. ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. మరి అదే చిత్తశుద్ధి మహిళల విషయంలో ఎందుకు లేదు? ఎన్నికల ముందు మాత్రమే 33% అంటున్నారు. కానీ దీనికి మరో మార్గం కూడా ఉంది. అసలు మొట్టమొదటిగా మన సంస్కరణ ఇంటి నుంచే మొదలు కావాలి. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ టిక్కెట్లు ఇచ్చేటప్పుడు తాము కనీసం 33% స్త్రీలకు ఇచ్చే టికెట్లో 33% స్త్రీలకు ఇస్తున్నామని ప్రకటించగలుగుతాయా అంటే ఇంతవరకు నవీన్ పట్నాయక్ ఒక ఆయన ముందుకు వచ్చారు. నవీన్ పట్నాయక్ ఇప్పుడు జరిగిపోయే సార్వత్రిక ఎన్నికల్లో 33% టికెట్లు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అదేవిధంగా మమతా బెనర్జీ ఇంకాస్త ముందుకు వెళ్ళి 40% ప్రకటించారు. సో ఇది మంచి పరిణామం. ముందుగా ఇట్లాగా పార్టీలు ముందుకు రావడం మంచిదే. కాకపోతే వెంటనే విపక్షాల వారు ఎలాగో ఓడిపోతారని ఎలా ఇస్తున్నారు, ఓడిపోయే సీట్లే వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి విమర్శలు వస్తే రావచ్చు. ముందు సూత్రప్రాయంగా అయినా సరే రాజకీయ సంస్కరణలు పార్టీల నుంచి మొదలు కావాలి. పార్టీగత సంస్కరణ కావాలి. అటు చట్ట రూపంలో జరగాలి, ఇటు పార్టీ రూపంలో జరగాలి. బహుశా మహిళలు ఓట్ బ్యాంక్గా గుర్తించి మహిళల్ని ఏ విధమైన తాయిలాలతో ఓట్లను గుంజుకుందామని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని సాధికారత రూపంలో వాళ్ళని కూర్చోపెడదామనేటువంటి అంశం లేదు. ఇప్పుడు నిజానికి అలాంటి లేనప్పుడే ఇవాళ 2 ప్రధానమైన రాజకీయ పార్టీలని మహిళలు శాసిస్తున్నారు, మమతా బెనర్జీ, మరొకరు మాయావతి. అలాంటి మహిళలు రిజర్వేషన్ కల్పించి వారికి ప్రోత్సాహం ఇస్తే దేశంలో సగం పైన ఈ తరహా నేతలు మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి టుమ్రీ 33% కామెడీ, 33% కామెడీ, ఇది శీర్షిక పేరు. మళ్ళొచ్చను మహిళ సీటు హామీల లిస్టులోకి, మళ్ళొచ్చను మహిళ సీటు హామీల లిస్టులోకి, ఎన్నికలు ముగియగానే పోవచ్చును అటకపైకి, ఎన్నికలు ముగియగానే పోవచ్చును అటకపైకి, రాజ్యసభ దాటకుండా అడ్డుకున్నదెవ్వరు, రాజ్యసభ దాటకుండా అడ్డుకున్నదెవ్వరు, కామెడీలు చెయ్యకండి ఎవ్వరూ నవ్వరు, కామెడీలు చెయ్యకండి ఎవ్వరూ నవ్వరు. మహిళా రిజర్వేషన్ బిల్ అంటే కామెడీ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. దీన్ని సీరియస్గా మార్చాల్సినటువంటి బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉంది. ఇది ఈనాటి పేపర్ టు పేపర్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. బాయ్.